యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అనే పాటని మనం ఆల్రెడీ పాడుకున్నాం. ఆ పాటకి యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజున మనం స్వరాలు పాడుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 3, బుక్ 4 రాబోతుంది అనమాట. అతి త్వరలో వచ్చేస్తుంది అనమాట. డివోషనల్ సాంగ్స్ బుక్ 3 రాబోతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. 1969వ సంవత్సరంలో వచ్చినటువంటి మంచి మిత్రులు అనే చిత్రం నుంచి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్పి కోదండపాణి గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరియు ఎస్పి బాలు గారు. రాగము నా దృష్టిలో ఇది ప్రధానంగా హరికాంభోజి రాగము. ఇది సంపూర్ణ రాగము, 28వ మేళకర్త రాగము. మరి మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప్ప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి త్రిశుభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం అన్యస్వరములు నీత్రి కాకల నిషాదము, మాటు ప్రతి మధ్యమాలను చాలా అద్భుతంగా వాడారు. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము, చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. మరి జతుల ప్రకారంగా చూడాలంటే ఇక్కడ చూడండి. కిట్ట తక్క 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 అని హుషారుగా ఉండటానికి ఒక్కొక్క క్రియకు 2 స్వరాల చొప్పున కూడా పాడుకోవచ్చు. 2 జతుల చొప్పున కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఇలా కూడా వేసుకోవచ్చు. శృతి ఒరిజినల్ శృతి 4:30 శృతి. నేను కూడా 4:30 శృతిలో ఏం పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 4:30 శృతిని మనం స్కేల్స్లో చెప్పాలంటే క్యాషియోని చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు మనం పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గమ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సరి గమ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని ధ సా ని ధ దైవతం వరకు వెళ్ళారు. హై పిచ్లో సరి సా తారస్థాయి రిషభం వరకు వెళ్ళారు.
పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. గాపదా నీదప పదగా గాపదా దని పదగా గాపదా నీదప పదగా గాపదా దని పదగా పాప పాప పద పద పప పద పద పగా సాగా రీ పాప పద పరిసా రీ సా రి స స స స స స రీ పాప పద పరిసా రీ సా రి స స స స స స గా పద నీద పదగా గా పద దని పదగా పాప పాప పద పద పప పద పద పగా సాగా రీ పాప పద పరిసా రీ సా రి స స స స స స రీ పాప పద పరిసా రీ సా రి స స స స స స. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, గా స స స సరి ని స స స ని రి 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 గా పా సా స స స గా స స స సరి ని స స స ని రి 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 గా పా గా స స స గా గ గ మ ప ప ద ప ప గా మా ని ని ద ప ప ప ప ప మా సా గా గ గ మ ప ప ద ప ప ప మా ని ని ద ప ప ప ప ప గా పా ద స స స స స ని ద ప పా ద ని ద ప గ గ స రి పా ప ప ద ప రి సా రి సా రి స స స స స స రి పా ప ప ద ప రి సా రి సా రి స స స స స స. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, పాప పద పగా గా పద పద ద ద సద పాప పాప పద పగా గా పద పద ద ద సద పాప గప్ప పద సరి సా స ప రి ని సదా ప పద సా స సా పా ప ద ద ద ద ద ద మా పా 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 మ గ గ సా రి పా ప ప ద ప రి సా రి సా రి స స స స స స రి పా ప ప ద ప రి సా రి సా రి స స స స స స గా ప ద ని ద ప ప ద గా గా ప ద దని ప ద గా గా ప ద ని ద ప ప ద గా గా ప ద దని ప ద గా పా ప ప ప ప ద ప ద ప ప
పద ప పద ప గా సా గా రి పా ప ప దా ప రి సా రి సా రి స స స స స స రి పా ప ప దా ప రి సా రి సా రి స స స స స స. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. నేను ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.